ఈరోజు మనం మెగాస్టార్ చిరంజీవి గారి మొదటి సినిమా ప్రాణం ఖరీదు గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఈ సినిమా 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. ఇది చిరంజీవి గారి సినీ ప్రస్థానానికి మొదటి మెట్టు. ముందుగా చిరంజీవి గారి నేపథ్యం గురించి చెప్పాలంటే ఆయన అసలు పేరు కునిడెల శివశంకర వరప్రసాద్. 1955 ఆగస్టు 22న జన్మించిన ఆయన కామర్స్లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 1977లో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. 1978 జూన్ 30 నాటికి డిప్లొమా పూర్తి చేశారు. ఆయనకు మొదటి అవకాశం పునాదిరళ్లు సినిమాలో వచ్చింది, కాని ఆ సినిమా విడుదల ఆలస్యమైంది. అందుకే ప్రాణం ఖరీదు ఆయన మొదటి విడుదలైన సినిమా అయింది. ఇది చిరంజీవి గారికి సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చింది. ప్రాణం ఖరీదు సినిమా స్వాతంత్ర్యానికి ముందు కాలంలో జరిగే కథ. ఇది సిఎస్ రావు రాసిన నాటకం ఆధారంగా తీయబడింది. దీనికి దర్శకుడు కె. వాసు మరియు నిర్మాత క్రాంతి కుమార్. సంగీతం కె. చక్రవర్తి అందించారు. సినిమాటోగ్రఫీని బిఎస్ లోకనాథ్ మరియు ఆర్. రఘునాథ రెడ్డి నిర్వహించారు. షూటింగ్ మొత్తం ధవళేశ్వరం సమీపంలోని పొట్టిలంక గ్రామంలో ఒకే షెడ్యూల్లో పూర్తి చేశారు. ఈ కథలో ప్రధాన పాత్రల విషయానికి వస్తే రావు గోపాలరావు గ్రామ జమీందార్ కనకయ్యగా నటించారు. జయసుధ సీత పాత్రలో కనిపించగా ఆమె జమీందార్ రెండో భార్య. చంద్రమోహన్ మూగవాడైన సేవకుడు దేవుడుగా నటించారు. చిరంజీవి నరసింహ అనే సేవకుడి పాత్రను పోషించగా రేష్మా రాయ్ బంగారిగా నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో కైకాల సత్యనారాయణ, నూతన్ ప్రసాద్, రమాప్రభ, చలం మరియు అతిథి పాత్రలో మాధవి కనిపించారు. కోట శ్రీనివాసరావు గారికి కూడా ఇది మొదటి సినిమా కావడం విశేషం. సినిమా సారాంశం ప్రకారం జమీందార్ కనకయ్య తన కూతురంత వయసున్న సీతను పెళ్లి చేసుకుని ఆమెను ఇంటికే పరిమితం చేస్తాడు. సీత సోదరుడు బంగారం ఊరికి వచ్చి బంగారిని ఇబ్బంది పెడతాడు. అయితే బంగారి నరసింహతో ప్రేమలో ఉంటుంది. కనకయ్య తన భార్య సీతకు మరియు దేవుడుకు మధ్య సంబంధం ఉందని అనుమానించి వారిని చంపేస్తాడు. చివరికి గ్రామస్థులు తిరగబడి అరాచకాలు చేసే కనకయ్యను అంతం చేస్తారు. ఈ సినిమా ఫ్యూడల్ వ్యవస్థ, సామాజిక అన్యాయాలు మరియు మహిళల హక్కుల గురించి చర్చిస్తుంది. కొన్ని ఆసక్తికర విషయాలు ఏమిటంటే చిరంజీవి గారిని నిర్మాత క్రాంతి కుమార్ పునాదిరళ్లు షూటింగ్ సమయంలో చూసి నరసింహ పాత్రకు ఎంపిక చేశారు. ఇది చిరంజీవి గారికి మొదటి విడుదలైన సినిమా కావడంతో ఆయన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు విజయం సాధించినా చిరంజీవి గారి నటనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో జలది రాజారావు సాహిత్యం మరియు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎలా ఈశ్వరి పాడిన పాటలు ప్రాచుర్యం పొందాయి. ఈ సినిమా తర్వాత చిరంజీవి గారు మన ఊరి పాండవులు మరియు ఐ లవ్ యూ వంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేశారు. కానీ 1983లో వచ్చిన ఖైదీ సినిమాతో ఆయన సూపర్ స్టార్గా ఎదిగారు. ప్రాణం ఖరీదు చిరంజీవి గారి 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి బలమైన పునాది వేసింది. ఇది సామాజిక సందేశం ఉన్న డ్రామాగా ఆ కాలంలోని గ్రామీణ జీవితాన్ని చక్కగా చూపించింది. సినిమా నిడివి 137 నిమిషాలు. తెలుగు సినిమాలో సామాజిక చైతన్యం తెచ్చిన చిత్రాల్లో ఇది ఒకటి. చిరంజీవి గారు తన మొదటి డైలాగ్ను 1978 ఫిబ్రవరి 11న చెప్పారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సపోర్ట్ అవర్ ఛానల్.